దమయంతి రాధ మెడలో తాళిని తెంచేయబోతూ ఉంటే ఇంతలో విక్రమ్ అయితే ఆ తాళి తెంచేయడం అడ్డుకొని రాధను దగ్గరకు తీసుకొని రాధ నా భార్య అని చెప్పి అందరి ముందు ధైర్యంగా అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ ఒక్కసారిగా విక్రమ్ వైపు చూస్తుంది. దాంతో విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న విక్రమ్ అయితే వెంటనే రాధను అక్కడి నుండి తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా విక్రమ్ అయితే రాధని తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ప్రియ ఇదంతా తట్టుకోలేక వెంటనే తనైతే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక ప్రియ పరిగెత్తుకుని వెళ్తూ ఉండగా వాళ్ళ మామయ్య, వాళ్ళ పెదనాన్న వీళ్ళందరూ కూడా అమ్మ ప్రియ ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంతలో ప్రియ అయితే ఒక బావిలో దూకేస్తుంది. దూకేయటంతో అక్కడ ఉన్న రామచంద్రయ్య కూడా ప్రియ వెనకే దూకేస్తాడు. దూకేయటంతో ప్రియని ఎత్తుకొని బయటకు తీసుకుని వస్తాడు. ఇక ప్రియ అయితే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అలా ప్రియ అయితే అలా తన నోట్లో నీళ్లు మింగేసి తనైతే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక రామచంద్రయ్య అయితే ప్రియాని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. అలా ప్రియాని ఎత్తుకొని రావటంతో ప్రియ అయితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా అమ్మ ప్రియ లే, అమ్మ ప్రియ లే అంటూ ప్రియాని లేపుతూ ఉంటారు. ఇక ప్రియ అయితే ఒక్కసారిగా మెలకువ వచ్చి బావ నన్ను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అంటూ ప్రియ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామచంద్రయ్య అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ పెళ్ళిని ఎలాగైనా సరే రద్దు చేస్తాను అని చెప్పి రామచంద్రయ్య ప్రియకి మాట ఇస్తాడు. ఆ మాట వినగానే ప్రియ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ అందరూ కూడా మాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు, అసలు ఇది పెళ్ళే కాదు అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రియ అయితే ఒక్కసారిగా సంతోషిస్తుంది. మీరందరూ నాకు తోడుగా ఉంటే నేను ఎలాగైనా సరే భావన దక్కించుకోగలను అని చెప్పి ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి అయితే ఎలాగైనా సరే ప్రియకు నేనే తోడుగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దమయంతి.